కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎరువులు, పురుగుమందుల నిల్వల్లో వ్యత్యాసం ఉన్న దుకాణాల్లో అమ్మకాలు నిలుపుదల చేశారు. సరైన పత్రాలు లేని షాపుల లైసెన్సును రద్దు చేశామని హెచ్చరించారు. విజిలెన్స్ వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు రైతులకు అధిక ధరలకు విక్రయాలు చేసినట్లు తెలిస్తే విచారించి ఆ దుకాణాల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలని సూచించారు. విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇన్పుట్ డీలర్స్ అంటే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మేటువంటి హోల్సేల్ డీలర్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ కావచ్చు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు, అలాగే రిటైల్ డీలర్స్ కావచ్చు, వీళ్ళన్ని షాప్స్ లోనూ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు లైసెన్స్ తీసుకున్నప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, రికార్డ్స్ నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలా కానప్పుడు అలాంటి డీలర్స్ పై చర్యలు తీసుకోవడానికి గాను ఆ స్టాక్స్ ని మేము అమ్మకం నిలుపుదల చేయటం, అట్లాగే లైసెన్సెస్ ని సస్పెండ్ చేయటం, ఇట్లాంటి యాక్షన్స్ కి మేము రేపటి వరకు మేము చేసినటువంటి మొత్తం ఇది ఏంటంటే 92 లక్షల విలువైనటువంటి ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాలని అమ్మకం నిలుపుదల చేయడం జరిగింది. ఈ రోజు మాధవరం అనేది అక్కడ ఒక నుంచి లైసెన్స్ ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది.